నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎన్నికల నియమావళిని తుంగలో తొక్కి అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నటువంటి ఒక్కొక్క అధికారిని ఎన్నికల కమిషన్ ఏరివేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. అందులో భాగంగానే సిఎస్ డీజీపీపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రతిపక్షాలు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఈరోజు ముఖేష్ కుమార్ మీనా ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన స్పందించడం జరిగింది. వీళ్ళిద్దరికీ సంబంధించి కూడా అందిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల కమిషన్కి పంపించామని ఈరోజు రేపో మరి కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి అధికారికంగా ఉత్తర్వులు అందిన నేపథ్యంలో మరి వీళ్ళ మీద కూడా చర్యలు ఉండొచ్చు అని వార్తలు అయితే వస్తున్నాయి. మరి నేడు రేపు ఆ చర్యలు కూడా ఉండొచ్చు అని అనుకుంటున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఇప్పటి వరకు డీజీపీ అలాగే సిఎస్ పైన చాలా ఫిర్యాదులే వచ్చాయి. మనం రోజు కూడా చాలా డిబేట్లో కూడా చర్చించుకున్నాం, ఎంతవరకు చర్యలు తీసుకోవట్లేదు ఎలక్షన్స్ దగ్గర పడుతున్నా కూడా అని. సో మనం ఇలా మాట్లాడుకున్న ఆ ప్రాసెస్ అయితే ఓ పక్క నుంచి నడుస్తూనే ఉందని ఈరోజు మీనా గారు మాట్లాడిన మాటలను బట్టి మనకు అర్థమైంది. సో మరి ఈరోజు రేపు చర్యలు ఉండొచ్చు అంటున్నారు. అలాగే వీళ్ళే కాకుండా ఇంకా 6 ఐఏఎస్ ఐపీఎస్ల పైన కూడా చర్యలు ఉంటాయి అంటున్నారు. సో ఏం చెప్తారు, ఎలాంటి చర్యలు ఉండొచ్చు అంటారు? సో ఎప్పుడు ఇది జరగబోతుంది అంటారు? ఇప్పటికే చాలా కాలాతీతం అయిపోయింది. ఎందుకంటే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతూ ఉన్నది, చాలా ఫాస్ట్గా జరుగుతూ ఉన్నది. ఎందుకు అంటే పోలీసు వ్యవస్థ ఎట్లా ప్రవర్తిస్తున్నదో, ఏ విధంగా పక్షపాతంతో వ్యవహరిస్తున్నదో మనకి నిన్నగా మొన్న గులకరాయి దాడి సందర్భంలో కూడా తెలిసింది. అమాయకుడైన ఒక పిల్లగాడిని తీసుకెళ్ళి కేసు పెట్టేసి అతని మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి, ముఖ్యమంత్రి మీద అటెంప్ట్ మర్డర్ కేసు అంటే ఆ పిల్లాడి భవిష్యత్తు ఏం కావాలి, అసలు అతను ఆ పిల్లాడికి ఇంకేదన్నా దీని నుంచి పరిష్కారం ఎట్లా దొరుకుతుంది, అతని జీవితం నాశనం అయిపోయినట్టే కదా. అంటే ఇదంతా పోలీసులు మరి ఇట్లా ఎందుకు చేస్తున్నారు అనేది అర్థం కావట్లేదు. పెద్ద పెద్ద సీనియర్ పోలీస్ ఆఫీసర్లే ఇట్లా చేస్తూ ఉంటే మరి వీళ్ళందరికీ పోలీసు బాసుల మీద కూడా మరి జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అసలు అధికారాన్ని ఎలా చెలాయిస్తున్నాడో అర్థం కావట్లేదు. ఇంత స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని ఎలా ఇచ్చేస్తున్నాడు, ఇంత కంట్రోల్ ఎట్లా పెట్టుకున్నాడు. చాలా పెద్ద పెద్ద ఇప్పుడు క్రాంతి రాణా టాటా చాలా పెద్ద ఐపీఎస్ ఆఫీసర్, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి జగన్ చెప్పినట్టు ఎందుకు వింటున్నాడో అర్థం కావట్లేదు. ఇప్పుడు డీజీపీ అంటే కడప జిల్లా పులివెందుల వాడు ప్లస్ రెడ్డి కమ్యూనిటీ. జగన్మోహన్ రెడ్డి పైన వాడు దాదాపు 14 మందిని సూపర్ సీడ్ చేసి ఈయన్ని డీజీపీని చేసుకున్నాడు. ఇన్ఛార్జి డీజీపీనే, ఆయన ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీజీపీ కూడా కాదు. ఈయన్ని డీజీపీగా పెట్టుకున్నాడు. మరి ఆయన విధేయుడిగా ఉన్నాడంటే ఏదన్నా ఒక అర్థం ఉంది. మరి కాంతి రాణా టాటా లాంటి వాళ్ళు ఎందుకు ఉన్నారు విధేయులుగా? ఇంటెలిజెన్స్ చీఫ్ ఆంజనేయులు ఉన్నాడు, ఆయన విధేయుడిగా ఎందుకున్నాడు? ఆయన జగన్ వచ్చే వరకు కేంద్ర సర్వీసుల్లో పనిచేశాడు. జగన్ వచ్చిన తర్వాత రాష్ట్ర సర్వీసులకి తెచ్చుకున్నాడు. మరి అంటే ఈ విధంగా ఐపీఎస్ ఆఫీసర్లు అంటే పేర్లు గుర్తొచ్చినాయి కాబట్టి 3 పేర్లు చెప్పాను. ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్లు చాలామంది జగన్మోహన్ రెడ్డి ఎట్ట చెప్తే అట్ట చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ చర్యలు తీసుకోవట్లేదు, ఇంకా ఇవాళ రేపు అంటున్నారు. అంటే ఇంకెప్పుడు, ఇంకా నామినేషన్లు అయిపోయింది, ఎలక్షన్లు వచ్చేస్తూ ఉన్నాయి. ఎలక్షన్లు ఫ్రీ అండ్ ఫెయిర్గా జరగాలని కదా అందరి ఉద్దేశం. ఇప్పుడు మనం ఈ టాపిక్ మీద మనం ఇంత మాట్లాడుకుంటున్నామంటే మనకి ఏం ఇంట్రెస్ట్ ఉంటుందమ్మా? ప్రజాస్వామ్యం నిలబడాలి, ఒక స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరగాలనే కదా మనం ఇంతసేపు ఇన్ని విషయాలు మాట్లాడుకుంటున్నది. అంతేగాని మనకి ఏం ఇంట్రెస్ట్లు ఉంటాయి? ఏ పార్టీ మనకి ఇంట్రెస్ట్లు ఉంటాయి? ఉండవు కదా. ఇప్పుడు మీకు ఇంకొక ఇదేంటంటే చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, ఆయన మొత్తం రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లందరికీ హెడ్, ఆయన పేరు మీదే గవర్నమెంట్ జీవోలు రిలీజ్ అవుతుంటాయి. అటువంటి కీలకమైన అధికారి ఆఫ్టర్ ఆల్ ఒక సెక్షన్ ఆఫీసరు వెంకటరామరెడ్డి అని ఉన్నాడు. ఆ సెక్షన్ ఆఫీసర్ అతను జగన్కి భక్తుడు అనమాట. అంటే చర్మం ఒలిచి జగన్కి చెప్పులు కుట్టించే అంత భక్తుడు. అసలు ఆయన ఇట్ట గుండె కోస్తే లోపల జగన్ ఫోటో కనపడుతుంటుంది, ఆంజనేయ స్వామికి శ్రీరామచంద్రుడి ఫోటో కనిపించినట్టు. అంటే పోలిక కరెక్ట్గా చాలా చండాలమైన పోలిక చెప్తున్నాను, కానీ ఇతన్ని ఆంజనేయ స్వామితోటి అతన్ని రాముడితోటి పోల్చకూడదు కదా, కొంచెం ఇది చెప్పాను. కానీ ఇతనికి విధేయత, అంత విధేయత అనమాట. ఎందుకు? అన్ని రకాలుగా, కులపరంగా మతపరంగా అన్ని రకాలుగా విధేయుడు అనమాట. మొత్తం ఎంప్లాయీస్ మొత్తం వాళ్ళ దీన్ని కూడా పణంగా పెట్టిన వ్యక్తి ఇతను.
ఎంప్లాయీస్ సంఘం అధ్యక్షుడిగా ఉండి, సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉండి వాటిని పణంగా పెట్టేసి జగన్ సేవ చేస్తూ ఉన్నాడు. ఈ విధంగా చేస్తున్న వ్యక్తి వెళ్ళి కడప జిల్లా ఉమ్మడి కడప జిల్లాకి వెళ్ళి జగన్ కోసం ప్రచారం చేసి వచ్చాడు. సచివాలయ సంఘం ఉద్యోగుల అధ్యక్షుడు ఏంటి అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాడు అతను వెళ్ళి ఎన్నికల ప్రచారం చేయటం ఏంటి? అతనితో పాటు కొంతమంది ఆర్టీసీ ఎంప్లాయీస్ని కూడా తీసుకెళ్ళాడు. అందరూ కలిసి గవర్నమెంట్ ఉద్యోగులు, వాళ్ళందరూ ఆర్టీసీ ఎంప్లాయీ అంటే గవర్నమెంట్ ఉద్యోగి కదా, అందరు వెళ్ళి జగన్ కోసం ప్రచారం చేస్తున్నారు. ఇంత స్వామి భక్త. దీని మీద కంప్లైంట్లు వస్తే కంప్లైంట్ ముఖేష్ కుమార్ మీనాకి వెళ్ళింది. ఆయన ఇతను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేశాడు, క్యాంపెయిన్లో పార్టిసిపేట్ చేశాడు, ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘించాడు, ఇతన్ని సస్పెండ్ చేయండి అని చెప్తే సస్పెండ్ చేయలేదు. సస్పెండ్ చేయకుండా ఆ ఫైల్ కింద తిరిగి ఆంధ్రజ్యోతిలో వార్త వచ్చింది, ఈ బలానా సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిని కాపాడుతున్నాడు జవహర్ రెడ్డి అని. అప్పుడు ఆ ఫైల్ తీసుకొని దాని మీద సంతకం పెడితే నిన్న రాత్రి ఆదేశాలు వచ్చినాయి అతన్ని సస్పెండ్ చేస్తూ. అంటే ఇదంతా ఎందుకు చెప్పాను అంటే ఈ సచివాలయ సంఘం ఉద్యోగుల అధ్యక్షుడు వెంకటరామరెడ్డిని కాపాడాడు జవహర్ రెడ్డి, క్లియర్ కట్గా అర్థమైపోయింది. ఈ కేసుతోటి మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ప్రవర్తించే ప్రభుత్వ ఉద్యోగస్తుల మీద ఈయన చర్యలు తీసుకోవటం లేదు, చర్యలు తీసుకోవడంలో కావాలని జాప్యం చేస్తున్నాడు అని అనుకోవచ్చు కదా క్లియర్గా. మరి ఇటువంటి డ్యామేజ్ ఇది ఒక్కటే బయటకు వచ్చింది. ఇటువంటివి మనకి బయటికి రాకుండా, పేపర్లోకి రాకుండా, తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా తెలియకుండా ఎన్ని జరిగినాయో మనకైతే తెలుస్తుంది. అందుకని అసలు ఇప్పటికే డ్యామేజ్ జరిగిపోయింది, మొత్తం అసలు ఎలక్షన్ ప్రాసెస్లోనే డ్యామేజ్ జరిగిపోయింది. ఇప్పటికీ కూడా ఇంకా మీనమేషాలు లెక్క పెడుతూ ఉంటే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకుండా ఇంకా ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు ఎట్లా జరుగుతాయి? సార్, ఒక పక్క వీళ్ళిద్దరి మీద యాక్షన్ ఉంటుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో మరోపక్క ఏబి వెంకటేశ్వరరావు గారి తీర్పు కూడా రావడం జరిగింది. మరి ఆయన్ని ఒకవేళ డీజీపీగా నియమించే అవకాశం ఉంటుందా ఎన్నికల కమిషన్ అని కూడా వార్తలు వస్తున్నాయి. సో అలా జరిగే అవకాశం ఏమైనా ఉంటుందంటారా? అంటే ఉండొచ్చు, ఆయన ఉన్న వాళ్ళల్లో ఆయన సీనియరు, అట్లా ఉండొచ్చు, కానీ చెప్పలేం. అంటే ఈ మాట ఎందుకు అంటున్నాను నేను, రాష్ట్ర ప్రభుత్వం 3 పేర్లు పంపించాలి. ఆ 3 పేర్లలో ఈయన పేరు పెట్టకుండా పంపించారు అనుకో, మరి ఎలక్షన్ కమిషన్ పికప్ చేయలేదు కదా. ఎలక్షన్ కమిషన్ నుంచి ఒకవేళ అడిగారు అనుకో, సీనియర్ మోస్ట్ ఆఫీసర్ ఏబి వెంకటేశ్వరరావు పేరు ఇందులో ఎందుకు పెట్టలేదు అని అడిగారు అనుకో, అంతా జగన్ మనుషులే కదా, వీళ్ళు ఏం చెప్తారు? లేదండి నిన్నటి వరకు సస్పెన్షన్లో ఉన్నాడండి, ఆయన మీద జాతిద్రోహం దేశద్రోహం కేసులు ఉన్నాయండి, దాని మీద సస్పెన్షన్ ఎత్తివేసినా కానీ కేసులు ఉన్నాయి కాబట్టి మేము ఆ పేరు మీకు పంపించలేదండి అని చెప్పారు అనుకో, కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేయలేదు. అందుకని వీళ్ళు ఫెయిర్గా సీనియర్ మోస్ట్ ఆఫీసర్ల పేరు 3 పంపించాలి అంటే అందులో ఏబి వెంకటేశ్వరరావు పేరు ఖచ్చితంగా ఉండాలి. ఖచ్చితంగా ఉంటే ఏబి వెంకటేశ్వరరావునే పికప్ చేస్తుంది కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం. ఆ నిబంధనల ప్రకారం ఫిట్ ఇన్ కాకుండా ఉండటానికి డీజీపీ కానీ చీఫ్ సెక్రటరీ కానీ ఏదన్నా గేమ్ ప్లే చేశారనుకో, అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేయలేదు. అందుకని ఏబి వెంకటేశ్వరరావు డౌట్గా చెప్తున్నాను నేను. అయితే ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో దీనిపై కూడా ముఖేష్ కుమార్ మీనా గారు స్పందించినట్టు ఈరోజు చూసాం. ఆయన చెప్పారు, అంటే వాలంటీర్లు రాజీనామా చేస్తే వాళ్ళు మళ్ళీ పోలింగ్ ఏజెంట్లుగా ఉండొచ్చా అన్నదానికి ఆయన ఒక సమాధానం అయితే చెప్పారు. దానిపైన మేమే డెసిషన్ తీసుకోవాల్సి ఉంది అని. సో దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు రాజీనామా చేశాడమ్మా, వాలంటీర్ ఉన్నాడు, వైసీపీకి హార్డ్ కోర్ కార్యకర్త, ఇప్పుడు రాజీనామా చేశాడు, వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉందిగా ఉంటుంది మొత్తం. వాడి దగ్గర 50 కుటుంబాలకి వాడు ఇన్ఛార్జి, 50 కుటుంబాల సమాచారం ఉంటుంది, ఫోన్ నెంబర్లు ఉంటాయి, వాళ్ళ బయోడేటా ఉంటుంది, మొత్తం అందరు వాళ్ళకి సంబంధించిన వ్యవహారాలన్నీ వీడి దగ్గర ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వీడి దగ్గర ఉంది. వీడు రిజైన్ చేసినా కానీ వీడు కనుక వైసీపీకి అనుకూలంగా ఉండాలని వాడు డిసైడ్ చేసుకుంటే వాడి దగ్గర సమాచారం ఉంది కాబట్టి వాడు రిజైన్ చేసినా కానీ వాడిని ఎన్నికల సంఘం ఎన్నికల విధుల్లో వాడిని ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అసలు ఆ బూత్ పరిధిలో వీడు తిరగటానికి కానీ అర్హత లేకుండా చేయగలగాలి. అప్పుడు కానీ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగదు.
రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.